హలో అండి, వెల్కమ్ టు లేకమ్మ ముచ్చట్లు. ఈరోజు అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. మేము మా కాలనీలో ఉన్న లేడీస్ అందరం కలిసి కేరీ అనే ఊరికి గుడికి వెళ్తున్నామండి. ఆ విశేషాలు మీకు కూడా చూపిస్తున్నాను. జర్నీ ఎంత బాగుందో అండి, చూస్తున్నారు కదా. కొండల మధ్యలో నుంచి అసలు జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. పచ్చగా అంతా నేచర్ అంతా ఎంత సూపర్గా ఉంది. అందరూ పాటలు పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేశారండి. యాక్చువల్గా ఇది నిన్నటి వ్లాగ్ అండి. శీతల షష్ఠి రోజు జరిగింది. అంటే ఆ రోజు వీళ్ళు వండుకున్నది ఏది తినరంటండి. వేడిగా ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దాన్ని నెక్స్ట్ రోజు తింటారంట. వీళ్ళు ఈరోజు అందరూ ఇట్లా దైవ ఆరాధన చేయడానికి బయటకు వెళ్తారంటండి. నన్ను కూడా రమ్మని తీసుకెళ్ళారు. చూశారు కదా, అలా ఆడుతూ పాడుతూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరి వెళ్ళామండి. మా ఇంటి దగ్గర నుంచి ఈ ఊరికి 40 కిలోమీటర్స్ దూరం అండి. చాలా అంటే చాలా బాగుంది గుడి కానివ్వండి. చూసారా, ఆ బాబు భజన చేసుకుంటూ ఎలా అన్నారు. ఇదిగోండి వచ్చేసాం గుడికి. అసలు ఎంత పెద్ద గుడోనండి, చాలా అంటే చాలా బాగా ఉంది. సూపర్గా ఉందండి. బొమ్మలు భలే పెట్టారండి. ఇదిగోండి, ఇది బయట వ్యూ అండి గుడి దగ్గర. చాలా అంటే చాలా నేచర్ అంతా అసలు పచ్చగా, ఎటు చూసినా పచ్చదనమేనండి. గుడి కూడా చాలా నీట్గా చాలా బాగుంది. అయితే మనకి ధ్వజస్తంభాలు అవి ఉంటాయి కదండి, ఇక్కడ అవేమీ లేవండి. మామూలుగా గుడిలాగానే ఉంది. ఇదేమో ఇదిగోండి రాధాకృష్ణులు. ఇక్కడ చూసారా, నంది దగ్గర నుంచి పైన శివుడి దగ్గర నుంచి అట్లా వచ్చినాయి. ఇదిగోండి ఆంజనేయ స్వామి. తర్వాత యుధిష్ఠిర మహారాజ్ అంటండి, మరి ఎవరో కృష్ణ. ఇదిగోండి గుడి లోపలికి వచ్చాము. ముందు వినాయకుడు ఉన్నాడండి. చిన్న చిన్న మందిరాలండి, కానీ బాగుంది. ముందు రాధాకృష్ణులు ఉన్నారండి. అసలు ఏదో అక్కడ నుంచున్నట్లుగానే ఉన్నారు ఆ ప్రతిమలు. ఎంత బాగున్నాయో. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేశారండి. సో ఇట్లా దర్శనానికి వీలుగా కిటికీలు అలా ఉన్నాయండి. ఇదిగోండి, తర్వాత శివయ్య అండి. ఆ తర్వాత ఇక్కడ చూసారా, రామ పట్టాభిషేకం ఉంది. అసలు ఎంత బాగుందోనండి. ఆ మూర్తులు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్లుగా ఉంది. ఆంజనేయ స్వామి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు, సీతారాములు. అసలు ఎంత బాగున్నాయోనండి ఆ మూర్తులు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి రామ్ పరివారు. ఇది కూడా ఒక 3 గుళ్ళుగా ఉన్నాయండి. ఇదిగోండి వినాయకుడిని కలశంలో నుంచి, నంది నోట్లో నుంచి, శివుని దానిలో నుంచి వస్తున్నాయి. ఇది తర్వాత దర్శనం అయిపోయినాక మేమందరం భోజనాలు చేసామండి. వాళ్ళ థాలి పెట్టారు. నేనైతే టమాటా రైస్ అది చేసుకుని వెళ్ళాము. అందరం చక్కగా సరదాగా కూర్చొని కావాల్సినవన్నీ తిన్నామండి. ఆ తర్వాత అక్కడే పార్క్ ఉందండి పిల్లలు ఆడుకోవటానికి. చక్కగా పిల్లలందరూ చాలాసేపు బాగా ఎంజాయ్ చేశారండి. చెట్లు అవన్నీ ఉన్నాయి. చక్కగా అందరం కూర్చొని బాగా ఎంజాయ్ చేసామండి ఆడుకుంటూ. వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే చక్కగా పాటలు డ్యాన్సులు అవి బాగా వేశారండి. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు గర్బా ఆడుతున్నారు. నన్ను రమ్మని ఫోర్స్ చేశారు. అయితే నాకు రాదని చెప్పి నేను రానన్నాను. అదే వస్తుంది రమ్మని గొడవ చేశారు. ఇదిగోండి వాళ్ళతో పాటు మా పాప కూడా డ్యాన్స్ వేస్తుంది, వచ్చింది. చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి ఎలా వేస్తున్నారు.
ఆ బుడ్డోడు చూడండి ఎలా వేస్తున్నాడో వాళ్ళతో పాటు వచ్చి రాకుండా కూడా. అంతే, చాలా బాగా అంటే చాలా బాగా ఇలా డ్యాన్సులతో పాటలతో అలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇదే ఫస్ట్ టైము నేను ఇలా గుజరాత్ వచ్చాక బయటకు రావటం. ఇదిగోండి ఇక్కడ గుడి ముందు అక్కడ ఆడిటోరియంలో వేశారు, మళ్ళీ గుడి ముందు వేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తున్నారు. ఈలోపు గుడి వాళ్ళు కూడా సాంగ్స్ పెట్టారండి. అవి పెడితే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుందని నేను మ్యూట్ చేసేసాను. ఆ తర్వాత అసలు వ్యూ పైన ఉందండి, అసలు ఎంత బాగుందో. ఇది గుడి కింద అండి. తర్వాత అందరం కలిసి పైకి మెట్లు ఉన్నాయండి, ఆ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాము. అక్కడ వ్యూ అయితే అసలు చెప్పడానికి లేదండి, అంత బాగుంది. ఇదిగోండి చూసారా, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆయన నాభి నుంచి బ్రహ్మ వచ్చినట్లుగా ఎంత బాగా చెక్కారో కదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత దత్తాత్రేయులు ఉన్నారు. ఇట్లా కింద నుంచి పైకి అదిగోండి అక్కడ ఉన్నాయండి అసలు విగ్రహాలు పైన కొండ మీద ఎంత బాగున్నాయో. పంచముఖ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యుడు, శివుడు, తర్వాత వినాయకుడు. ఇది చూసారా, గంగమ్మ అని భగీరథుడు అడిగితే శివుడు దానిలో నుంచి వచ్చినట్లుగా చిత్రీకరించారండి. తర్వాత గోవులతో కృష్ణుడు. ఇక్కడ చూసారా శివయ్య ముందు నంది. ఆ తర్వాత తాబేలు కూడా ఉందండి, మరి ఏంటో ఆ కథ మనకు తెలియదు. ఇవంతా నేచర్ అంతా చాలా అంటే చాలా పచ్చగా, అసలు ఆ రోజు మబ్బులు పట్టి చాలా అంటే చాలా బాగుందండి. గాలి, చల్లని గాలి, బాగా ఎంజాయ్ చేసామండి. అదిగోండి వినాయకుడు. ఇట్లా మెట్ల మార్గంలో పైకి వెళ్ళామండి. పిల్లలందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇది ఈవినింగ్ 5 అలా అయిందండి. అప్పుడు దాకా ఆడుకొని పైకి వెళ్ళాం. చూసారా వ్యూ ఎంత బాగుందో. కనకదుర్గమ్మ వారు కూడా ఉన్నారండి, మళ్ళీ వచ్చేటప్పుడు కనిపిస్తుంది. ఇదిగోండి నేచర్ అసలు ఎంత బాగుందోనండి, పచ్చని కొండలు, ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫొటోస్, సెల్ఫీస్ అవి ఇవి దిగుతున్నారు. చూసారా అదండి ముందు గుడి. అక్కడి నుంచి మేము పైకి వచ్చాము. పంచముఖ ఆంజనేయ స్వామి, తర్వాత సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు. ఇదిగోండి పిల్లలైతే అటు ఇటు ఫోజులు పట్టుకొని దిగుతున్నారు. ఇంకా బాగా నేచర్ని బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో. అసలు వ్యూ అయితే అసలు అక్కడి నుంచి రాబుద్దే లేదండి, అంత బాగుంది. ఇంకా అందరూ సెల్ఫీస్ దిగుతూ మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేసామండి. కిందకు వస్తున్నాము. ఇదిగోండి అమ్మవారు. ఆయన జటాజటంలో నుంచి గంగమ్మని వెళ్ళమన్నట్టే ఉందండి. తిరిగి మళ్ళీ ఇంటికి బయలుదేరామండి. ఎలా ఉందండి వ్లాగు చెప్పండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.